మేమే మేము ఓ మరి మీరు ఇంకెక్కువ అసలు నాకు ముందు తెలుసుంటే ఇంకా నేను ఇంకా కొంచెం. అందరికీ జై భీమ్ జై హింద్ సార్. నా పేరు శాన్వి. నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చాను. 8th క్లాస్ చదువుతున్నాను. ఆ రోజు 10 days చిల్డ్రన్ ఫెస్టివల్లో జరిగిన టాలెంట్ టెస్ట్లో నేను ఫస్ట్ వచ్చాను. అప్పుడు అనుకోలేదు. జస్ట్ ఒక స్వీట్ ఇచ్చారు, ఒక బుక్ కూడా ఇచ్చారు. తర్వాత ఇక్కడికి మా ఇంట్లో మా మమ్మీకి సన్మానం చేస్తారని అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది చేసినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ పెద్ద నాన్నకి, సుజాత పెద్దమ్మకి, అచ్యుత్ బాబాయ్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. హాయ్, సాన్వి అండ్ మిథునశ్రీ. We are coming to your home. This is the first visit after Children Knowledge Festival. We are at Anamkonda, Madikonda. Thank you. You know? How are you? Hi. మరి మా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఉపన్యాసం ఇలా ఇవ్వాలి, చక్కగా నేర్చుకున్నాను. కాన్ఫిడెన్స్ గా ఉండాలి, గర్ల్స్ ఇండిపెండెంట్ గా ఉండాలి, మంచిగా చదువుకోవాలని నేర్చుకున్నాం. గోల్ ఎలా రీచ్ అవ్వాలని నేర్చుకున్నాం. ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు. ఉపన్యాసం ఎట్లా నేర్చుకున్నాం, స్టోరీస్ చాలా నేర్చుకున్నాం. దాని మోరల్ కూడా మేము నేర్చుకున్నాం. ఇంకా ఫ్రెండ్స్ చాలా మంది దొరికారు. ఇంకా గేమ్స్ కూడా చాలా ఆడుకున్నాం. Are there any changes before and after? What kind of changes? యాక్టివ్గా ఉంటున్నాం అన్నిట్లో. ఇంకా మార్నింగ్ తొందరగా లేస్తున్నాం. అంటే కొంచెం లేట్ లేసారు, ఇంకొంచెం ముందు Before. అన్ని కూరలు తింటున్నారు. అన్ని కూరలు లేదు. చిన్న ఈ మధ్యలో నాకు అదే ఈ కూర నచ్చట్లేదు, ఆ కూర నచ్చట్లేదు అంటుంది. నేను ఏం కడిగే వంకాయ టమాటా వండితే తినలేదు. నేను ఎగ్ వండుకుంటాను, నాకు వంకాయ టమాటా వద్దని తినానంటే ఇంకా లాస్ట్ తిన్నది కూరతో. అన్ని కూరలు తినాలి, ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. రెండోది రీడింగ్ హ్యాబిట్ రావాలి, ఓన్గా రీడింగ్ హ్యాబిట్ రావాలి. తర్వాత లాజికల్ థింకింగ్ రావాలి. మెయిన్ లాజికల్ థింకింగ్. ఇది చేస్తే ఇది, దీని తర్వాత ఇది అని ఎక్కువ విషయాలు ఊహించగలగాలి. ఇమాజినేషన్ పవర్ రావాలి. తర్వాత అండర్స్టాండింగ్, అట్ ది సేమ్ టైం అడ్జస్ట్మెంట్. చాలాసార్లు ఫ్యామిలీస్ డిస్ప్యూట్స్ రావడానికి, తర్వాత హ్యాపీనెస్ తగ్గిపోవడానికి కారణము అడ్జస్ట్మెంట్ రాకపోవడమే. అలా అని మనం కాంప్రమైజ్ అయిపోవాల్సిన అక్కర్లేదు, రాజీ పడక్కర్లేదు, ఓడిపోక్కర్లేదు. అర్థం చేసుకొని దాన్ని ట్యాకిల్ చేయగలగాలి. అవునా? ఇప్పుడు ఏ క్లాస్కి వెళ్తున్నారు మీరు? 6th క్లాస్. వెళ్ళి రాలేదు, 1 month అయింది, 6th అయింది, 8th అయింది. పిల్లలు పెట్టుకోవాలి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈరోజు నేను చాలా యాక్టివ్గా ఉండాలి, చాలా మంది చేత ప్రశంసలు పొందాలి. టీచర్స్, ఆయా సబ్జెక్ట్ టీచర్స్, స్పోర్ట్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్, డాన్స్, సింగింగ్, కల్చరల్, వాట్ ఎవర్, ఇతరుల చేత ఈరోజు వెరీ గుడ్ అనిపించుకోవాలి. రెండోది, ఎన్ని రకాలుగా వీలైతే నేను హెల్ప్ చేయాలి. వీటి వాళ్ళకి ఎన్ని హెల్ప్ చేయగలను. వెనక్కి తిరిగి ఈరోజు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను ఏం చేశాను ఈరోజు అని అనుకుంటే, వావ్, మ్యాథ్స్ సార్ నేర్చుకున్నాడు, డ్రాయింగ్ టీచర్ నేర్చుకుంది, ఫ్రెండ్స్కి నేను పలా వాళ్ళకి హెల్ప్ చేశాను అని నీ డైరీ ఫిల్ అయిపోయేలాగా. డైరీ రాసినా రాయకుండా
కాసేపు ఈవినింగ్ అన్నం తినేటప్పుడు స్కూల్ విశేషాలు మొత్తం పోటీ పడి అమ్మ నాన్నకి చెప్తాను. ఎందుకంటే నాకు తెలిసి నాన్న ఎంప్లాయీ కాబట్టి, అమ్మ హౌస్ వైఫ్ కాబట్టి వాళ్ళు మీ నుంచి ఏం ఆశిస్తారంటే ఎప్పుడో 10th అయిపోయినాక నువ్వు స్కూల్ ఫస్ట్ ర్యాంక్ రావడము, more than 580 రావడము కాదు. ఎవ్రీడే డెవలప్మెంట్, ఎవ్రీడే అచీవ్మెంట్స్, ఎవ్రీడే హ్యాపీనెస్, బ్యూటిఫుల్ మెమొరీస్ ఉండాలి. ఓకేనా? ప్రైజెస్ అన్ని మీవే. పిల్లలు ఏది మరి? పిల్లలు సానియా నరేందర్ వాళ్ళే సంగారెడ్డిలో ఉన్నారు. ఇంకా వీళ్ళు మీకు చెప్పిన మంచి విషయాలు ఏమి మీకు హ్యాపీ అనిపించినాయి? అసలు యాక్చువల్గా చెప్పారు. అంటే డైలీ మంచిగా ఉన్నాము, ఇలా ఆడుకున్నాము, ఫుడ్, మీరు చెప్పిన స్టోరీస్ కానీ అవన్నీ నాకు వాళ్ళు చెప్పేది ఇంటికి వచ్చి స్టోరీస్, ఇలాంటి స్టోరీస్ అన్ని చెప్పారు. టైం టు టైం బాగుంది. మీరున్నారా వాట్సాప్ గ్రూప్ లో? ఉన్నారా? ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు. అదే చూస్తున్నాను. బాగా ఎంజాయ్ చేసి ఉంటారు ఆ వాట్సాప్. అంటే మాకు ఆ ఫీడ్బ్యాక్ రావడం సాటిస్ఫాక్షన్. ఫస్ట్ లో కొంచెం ఎట్లుంటారో క్లియర్ ఉండేది. మీరు ఇచ్చే డైలీ అప్డేట్స్ చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. రైట్, ఓకే, మంచిగా ఉంది. నీళ్ళల్లో అయితే ఆమె అదే నీళ్ళు అలాంటివి చూసిందంటే అసలు ఆగదు. ఇంకా ఈమె కొంచెం చూసి ముందుకే వెళ్తుంది కానీ ఆమెనైతే ఏదేంటి ఏముంది అనేది కూడా. ఇంకా వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా జిల్లాల్లో నుంచి ఫ్రెండ్స్, ఎట్ ఏ టైమ్ more than 40 డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ చేశాయి. సో ఇక వీళ్ళకి ఏదైనా జిల్లా పేరు చెప్తే నాకు అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చేసి. కానీ ఇంటికి వచ్చాక మరి గ్రూప్స్ అయిపోయినాయి, కాంటాక్ట్స్ అయిపోయినాయి. వాళ్ళ గ్రూప్స్ ఇంటికి వచ్చాక పిల్లలు వాళ్ళు ఒక కొంతమంది కలిసి గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. డైలీ ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. అదే ఇంకా నేను అటు వెళ్తే చాలు ఫోన్, ఇటు వచ్చేస్తే వాళ్ళు చాటు ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఆమె ఏం లేదు మరి ఫోన్లు అంతగానము. కిడ్స్ గ్రూప్ స్టిచ్చింగ్ చేస్తా, ఇంట్లో పని చదువుకోవడం. వీళ్ళు డిగ్రీకి వచ్చేటప్పటికి మీకు పెద్ద సమస్య వస్తుంది. అవును, మీ ప్రొఫెషన్ ఇప్పుడు వీళ్ళు మార్నింగ్ వీళ్ళు రెడీ చేయడము, అన్నం రెడీ చేయడము, వచ్చేటప్పటికి లంచ్, రాత్రి డిన్నర్, ఏర్పాట్లతో బిజీ ఉంటుంది. వీళ్ళు కాలేజీకి వెళ్ళడం స్టార్ట్ అయినప్పుడు మీకు లోన్లీనెస్ స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు టీవీ కానీ ఫోన్ కానీ ఫుల్ఫిల్ చేయదు. నేను చాలా తక్కువ అసలు టీవీ చూడడం, అస్సలు చూడను. ఏదన్నా తినేటప్పుడు ఒకసారి చూసి మళ్ళీ తర్వాత నా పనికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కదా, ఎవరైనా ఇట్లా స్టిచ్చింగ్ ఇస్తే చేసుకుంటూ కూర్చుంటా ఖాళీ ఉంటుంది. ఇది ఉంటుందమ్మా. నాకెందుకు అంటే ఫస్ట్ పెద్ద పాప పుట్టింది, హాస్పిటల్ కి పాజిటివ్ గా హ్యాపీగా వెళ్ళినాం. మేము వెళ్ళేవారికి హాస్పిటల్ మా అత్తగారు చేస్తారు. అంటే మేము ముగ్గురు సిస్టర్స్, నాకు ఒక తమ్ముడు, నేను ఫస్ట్, తర్వాత తమ్ముడు, తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు. మా అమ్మకి ఏంటంటే నాకు బిడ్డలే కదా, నా పడ్డదేమో అని కోపం వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్న ఆడపిల్ల ఈ జనరేషన్ లో ఎవరైనా ఒకటే కదా అని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళందరూ ఏడుస్తారు. సరే వీళ్ళంతా బ్యాక్వర్డ్ లే అనుకుని రైట్ తీసుకుని రెండోసారి మళ్ళీ ఆడపిల్ల అవుతాయి. మళ్ళీ పోతే మళ్ళీ ఇంకా దారుణంగా ఏడుస్తుంది. ఏంటిది, నా నష్టం నాకని వాళ్ళకి కాదు కదా అంటే ఎక్కడో వాళ్ళ ఏడుపులో కూడా నిజం ఉంది. అంటే అక్కడ డౌట్ వచ్చింది ఏంటంటే వీళ్ళు ఏడుస్తుంటే అందరు పిచ్చోళ్ళేం కాదు కదా, అంటే వీళ్ళందరూ ఏడుపులో ఎక్కడో నిజం ఉంది. అంటే ఆడపిల్ల అంటే ఒక బాధ ఉంది, ఎందుకు బాధ ఆడపిల్ల అనే దాని మీద ఒక మైండ్ లో తగిలిపోయేది. ఆ శోధనలో వచ్చిన ఒక అర్థం ఏంటంటే ఆడపిల్ల తండ్రికి భారం ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ కల్చర్. మన కల్చర్ లో ఆడపిల్ల అనేది బరువైన సిస్టమ్ అయితే అర్థమైంది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసిన లైఫ్ లాంగ్ భరిస్తూనే ఉండాలి. అంటే ఒక అబ్బాయి పెళ్లి చేస్తే మన సంస్కృతిలో తండ్రి చాలా ప్రౌడ్గా ఉంటుండు, అది అమ్మాయి పెళ్లి చేస్తే చాలా వీక్గా ఉంటాడు. అంటే ఆ స్ట్రాంగ్నెస్ ఉంటలేదు. నేను ఆడపిల్ల తండ్రి అని అక్కడే ఒప్పుకోవాల్సి వస్తుంది. నేను సెకండరీ పేరెంట్, నాకు అది నచ్చలేదు. తర్వాత ఏ గుడికి వెళ్ళినా కూడా దోపిడి, పైసలు ఇస్తేనే వాడికి అభిషేకం చేయడం, అర్చన చేయడం. అంటే ఏంటిది అమ్మ దేవుడు సమానం అనే కాన్సెప్ట్ లో వచ్చినప్పుడు ఈ వివక్ష ఏంది? వాడు డబ్బులు అడుకుంటాడు, వాడు ముచ్చిపోడా లేకపోతే అయ్యగారా?
గురుస్థానంలో ఉండి డబ్బులు అడగడం ఏంది అని ప్రతి ఏడికిలో నేను శబరిమల వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, దేవుడి దగ్గర చేశారు అయ్యప్ప మాల. అసలు అంటే మీరు గురుస్వామి. అయ్యప్ప మాల కూడా నేను సిన్సియర్ గా, అంటే అలా ఏకభుక్తం అంటే ఒకేసారి తినాలి. భిక్ష అంటే వెళ్తే నా ప్లేట్ లో పెట్టింది అదే తినాలి, నువ్వు సెకండ్ టైం పెట్టదు నాకు అప్పుడేమై పాపడమై అది కాదు. భిక్ష అంటే భిక్షలే అంతే. ఆకలి అయితే ఫ్రూట్ తినాలి, ఏది తినాలి, భిక్ష కారణం భిక్ష. అంటే అయ్యప్ప మాల కూడా పూర్తిగా స్టడీ చేసి దాన్ని అట్లా ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసుకున్నా. ఏడికెళ్ళినా కూడా ఒకేసారి పెట్టిందమ్మా. నేను స్వాతంత్రం తినొద్దు, భిక్ష రావచ్చిన భిక్ష తినాలంటే వన్ టైం పెడితే అదే తిని వచ్చేవాడు. ప్లేట్ లో కూడా మొత్తం ఏం పెట్టినా అన్ని తినేవాడు. అంటే ఆ సిద్ధాంతం చెప్పింది కాబట్టి అంత బ్లైండ్, అంత బుద్ధిస్ట్ కల్చర్. అంటే మొత్తం భిక్ష అనే కల్చర్ ని అంత తీసుకొచ్చినాక అందరూ ఏం అప్పడమే పాపడమే పులిహోర పెట్టు, స్వీట్ పెట్టు, పొట్టలు ఇచ్చేవాళ్ళు అందరూ. అంటే అక్కడ డిసిప్లిన్ మంచి డిసిప్లిన్. అంటే ఏ మాల వేసుకున్నా ఏం చేసుకున్నా డిసిప్లిన్ మంచిదే, పెట్టింది మంచిదే, కానీ దాని ఇంప్లిమెంటేషన్ లో దోపిడీ జరుగుతుంది. ప్రాపర్ గా గైడెన్స్ ఉండదు, అనవసరమైన యాడ్ అవుతుంది. అవన్నీ మైండ్ లో ఆగిపోయి అంటే ఇక్కడ చూసినా అసంతృప్తి కనబడింది. సిస్టమ్ బాగాలేదు, ఇక్కడ ఈ నమ్మకాలు బాగాలేదు. ఏంది ఆల్టర్నేట్ అనే యాంగిల్లో అప్పుడే నేను ఓబీసీ అసోసియేషన్కి ఎంటర్ అయ్యాను. అప్పుడు పూలే గురించి అవడం మొదలుపెట్టిన తర్వాత కనెక్ట్ అయ్యారు. తర్వాత ఒక్కసారి మీ వీడియో చూసిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది. అంటే నాకున్న ప్రశ్నలకి జవాబు దొరికింది, నా మైండ్ లో ఉన్న ప్రశ్నలకి జవాబు దొరికింది. అక్కడ కనెక్ట్ అయ్యారు అంటే ఈ తర్వాత ఇక మీరు చెప్పిన 4-5 చూసిన తర్వాత అనిపించింది రైట్ ఇక్కడ ఏదో మనకు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఉందని చెప్పి తర్వాత మళ్ళీ గులాగిరి బుక్ అయిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. తర్వాత పూలే అంబేద్కర్ ఇష్టాన్ని భావజాలంలోకి వెళ్ళిన తర్వాత రైట్ అంటే మనం రాంగ్ సిస్టమ్ లో ఉన్నామని అర్థమై ఈ సిస్టాన్ని రైట్ సిస్టమ్ రావడానికి చాలా దర్శనాలు పడ్డాయి. ఫ్యామిలీ కూడా విలన్ అయిన కొన్ని సంవత్సరాలు మంచి ఉద్యోగం ఉంది, ప్లస్ సంఘంలో కూడా ఒక వాల్యూ ఉంది. ఇవన్నీ కుటుంబంలో ఫస్ట్ ఏం చెప్తారంటే వ్యక్తిగతంగా నీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, నీ బిహేవియర్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇవే ఫస్ట్. క్యారెక్టర్ తోనే మన ఫిలాసఫీకి మనకు రెస్పెక్ట్. నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించినా నీ ఇంట్లో తీసి పడేస్తారు. నువ్వు చెల్లిని బాగా చూసుకోవడం, కుటుంబాన్ని కరెక్ట్ గా నిలబెట్టుకోవడం, అనవసరమైన చేయకపోవడం వల్ల నిన్ను రెస్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు అది ఇంకా నిన్ను అనుకరించే స్థాయికి రాలే, నిన్ను అవమానించే స్థాయి దాటేసి గౌరవించే స్థాయిలో ఉన్నారు. అంతే కదా? అనుకరించే స్థాయికి ఇంకెప్పుడు వస్తారు? ఇంకా అని మళ్ళీ కొంచెం డిపెండెంట్ లేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా మా మీద డిపెండెంట్ లేదు. ఇంకా మా నలుగురు మట్టికే అనమాట. మేము నిలబడతాను, ఎడికి వెళ్ళినా కూడా నిలబడతాను, అంటే ముందు ఉంటాను. ఎవరు చనిపోయినా కూడా ముందే ఉంటాను, మంచి అయినా ముందే ఉంటాను, చెడైనా ముందే ఉంటాను. అంటే అదే ఇంటికి పెద్దోని, మా ఇంటికి పెద్దోని, మా నేనే పెద్దదాన్ని. ఫ్యామిలీ ఫస్ట్ నా ఫ్యామిలీ నాకు అనిపిస్తుంది నా బాధ్యతలో ఉండాలని అనుకుని మన సొసైటీ మాత్రం ఫస్ట్ మన ఫ్యామిలీ మన చేతిలో ఉండాలి. పిల్లలు కూడా మా పిల్లలు మామూలుగా ఈ ఐడియాలజీకి వచ్చిన ఒక ప్రాబ్లం ఉంటుంది. ఎక్కడైనా అనవసరమైన జరిగినప్పుడు క్వశ్చన్ చేసే ప్రశ్న, క్వశ్చన్ చేయడం, అడగడం, అదేంటంటే నెగిటివ్ అయిపోతాం. మళ్ళా అట్లా చేస్తుంటే నెగిటివ్ అవుతారు. ఎందుకంటే మన కల్చర్ ఇట్లుంది కదా, మొత్తం నెగిటివ్ అయిపోతుంది. నేను మా ఇంట్లో అట్లా ఉండి మా వదిన వాళ్ళ భర్త చనిపోయాడు, ఇలా అక్క వాళ్ళు. నేను గట్టిగానే అడిగినా అందరు యాక్సెప్ట్ చేసి వీడియో చేయలేదు, పూలు బొట్లు తీసేయలేదు. మొత్తం బంధువులు అందరు చప్పట్లు కూడా యాక్సెప్ట్ చేసినారు. ఇప్పుడు అలా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రెసెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంత ముందు లేదు కానీ ఇప్పుడు చేస్తున్నారు. అన్నయ్య వాళ్ళు కూడా కాబట్టి మా అన్నయ్యనే మేము అలా చాయ్ వద్దంటే మిస్ అయ్యేట్టుగా మంచిగా ఉంది, అందుకే ఇచ్చా. బాగుంటుంది కొంచెం తర్వాత అది వేరే రిలాక్స్ అవుతుంది. ఏంటంటే పూర్తి మూడోత్వం నుంచి నాస్తికత్వం వచ్చిన కొందరికి విలన్లోనే ఉన్నా తప్పదు, విలనైనా రెడ్డైనా నా పిల్లల కోసం నేను ఉండాలని నా ఫీలింగ్. అంటే మామూలుగా ఎస్సీ కమ్యూనిటీలో నుంచి మాలా మాదిగ సబ్ క్యాస్ట్లో నుంచి ఈ ఐడియాలజీకి రావడం చాలా సులభం. ఎందుకంటే వాళ్ళ జీవితంలో బాబాసాహెబ్ ఉంటాడు, వాళ్ళ అభివృద్ధిలో వాళ్ళ ప్రతి దశలో అంబేద్కర్ కనిపిస్తాడు. ఎవ్రీ 14th ఏప్రిల్ వాళ్ళకి రిమైండ్ అవుతుంది. బీసీలకి బీసీలో పూలే అంబేద్కర్ కరెక్ట్ కాకపోతే ఇంకా వీళ్ళు డిస్కనెక్ట్. మేము ముందు ట్యాబ్లో అస్సలు ఇంకా మాది డామినేషన్, బీసీలో డామినేషన్ చూడు. మా మధ్యలో జరిగింది అనమాట డిస్కషన్. మేము వచ్చినప్పుడు ఇట్లా స్టార్టింగ్ డే ఒక స్టోరీ చెప్పారు. ఇట్లా తక్కువ క్యాస్ట్ వాళ్ళని ఇట్లా అదే ఇట్లా అన్నారు అప్పట్లో అని అన్నారు చూడండి. అదే స్టోరీ
అంటే మనకేం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా, ఎందుకు మనం అనవసరంగా అని నేను అన్నాను అనమాట అట్లా ఈమెలో. అంటే ఇప్పుడు డామినేషన్ కమ్యూనిటీ లో ఉన్నాము, ప్రతి ఊర్లలో ఒక టాప్ 1, 2, 3, 4 కమ్యూనిటీల్లో ఉంటాం కాబట్టి ఆ వివక్ష ఉండదు. ఇంకా వీళ్ళకి మా వాళ్ళకి తెలియదు అన్నట్టు వివక్ష ఎక్కడిది అంటారు. ఎన్నో మున్నూరు కాపుని పటేల్ అనే పిలుస్తారు. వ్యవసాయం భూమి ఉంటది, వ్యవసాయం ఉంటది, నలుగురికి ఉపాధిని ఇచ్చే వాళ్ళు జీతం ఉంచుకుంటాం కదా. కాబట్టి ఆ రెస్పెక్ట్ ఇప్పుడు వీళ్ళు మున్నూరు కాపు. నేను వీళ్ళ బంధువులు వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా అందరికి భూములు ఉంటాయి, ట్రాక్టర్. మా మామయ్యకి 20 ఎకరాలు ఉంటాయి. మరి అంటే వరస్ట్ అయితే ఉండరు, ఆ గౌరవం ఉంటది. ఈ మన కమ్యూనిటీ సిస్టమ్ లో మినిమం గౌరవం ఉంటది. కింద కులాలు అందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ పెయిన్ తెలియదు. ఇప్పుడు నాతో అదే ఘర్షణ మా వాళ్ళు, అదే ఎందుకు వివక్షలు ఎక్కడి కథ ఎక్కడి అంటే నీకు తెలియదు కదా, కానీ ఖచ్చితంగా వేరే లొకేషన్కి వెళ్ళి అర్థమవుతుంది. మన ఊళ్ళో మనం మంచిగా ఉంటాము. ఎందుకు ఇంతెందుకు ఇక్కడ ఉన్న వెలమద్దరులు, రెడ్డిలు కూడా, కమ్మ వాళ్ళు, కాపు వాళ్ళు కూడా ఉత్తర భారతదేశం మొత్తం చాలా చీప్గా చూడబడతారు. రెడ్డి, కమ్మ, కాపు, వెలమలు కూడా నార్త్ ఇండియాకి వెళ్తే ఎక్స్పీరియన్స్ పోయింది. అది లాస్ట్ టైం పుష్కరాలు మా నాన్న కొంచెం హెల్ప్ లేకుండా ఏం చేద్దాం అంటే నాకు పుష్కరాలు పోవాలి. అప్పుడు పుష్కరాలు జరిగాయి కాలేజ్ కింద. వెళ్దామని అంటే ఆడికి వెళ్ళి రిటర్న్ లో వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణ అన్నదాన సత్రం వస్తుంది. అంటే ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా ఆ అన్నదాన సత్రం తినేసి ఆడ 1000 రూపాయలు ఇచ్చి రావడం అనేది అలవాటు. హోటల్ తినడం బెస్ట్ కదా అని ఆ అలవాటు ఉండే ఇంట్లో. అక్కడ బ్రాహ్మణ అన్నదాన సత్రం అప్పటికే మన భావజాలు మనకు కొంచెం అంటే ఎవరు తెలియదు. వెళ్ళి ఇట్లా భోజనం చేయొచ్చు అంటే చేయొచ్చు, రండి స్వామి రండి అని చెప్పారు. ఆడికి వెళ్ళి అంటే మనం తినే డబ్బులు ఇస్తామని వెళ్ళాక మా ఫాదర్ కొంచెం పేషెంట్ అన్నాడు. లోపల కుర్చీలు ఉన్నాయి, నాన్న కొంచెం బాధ్యత లోపల కూర్చుంటాం అంటే క్లియర్ గా అది మీకు అలవాటు లేదన్నాడు. క్లియర్ ఇక మనకి సులువు మనమే ఎందుకు అలవాటు లేదు అంటే మా బ్రాహ్మణ్స్కే అది ఇంకా అన్నదానం పెట్టాము, అన్నం అందరికి సమానమే. కూర్చో ఆయన పేషెంట్ ఉన్నాడు, ఆయన కూర్చోడు, ఆయన కూడా 10 సార్లు మానవులు మారేస్తున్నాడు. అట్లా ఆయన కూడా మంచి రోజులు అంటే లేదు ఓన్లీ మా బ్రాహ్మణ్స్కే అది, నాన్ బ్రాహ్మణ్స్ అలా బయటనే నిలబడి తినాలి అని చెప్పి ఇది ఎక్కడ అక్కడ అన్నదానం చేసి అంటే మన అలాంటి అన్నదానం పెట్టుకున్నారు అంటే ఇంకోటి వచ్చి మీకు ఇది పెట్టుడే ఎక్కువ అన్న మా వాళ్ళందరికీ అర్థమైంది. చూసినావా మనం రూపాయలు అనుకున్నాం కాదు, వాడు ఎంత బికారైనా కూడా వాడే రూపాయలు మనకంటే అని సిస్టమ్ లో ఉంది. ఇది మన ఎంత వాడు అని నా ఫ్యామిలీకి అది మంచి ఎవిడెన్స్ అయ్యింది. వెంబడే ఇంకా అన్నం తినకుండా అడగడేసి 1000 రూపాయలు తీసుకోండి బతుకండి బాబా అని చెప్పి అది ఇచ్చేసి మీకు ఫ్రీగా నేను రాలేదు, దేవుడి కాన్సెప్ట్ లో వచ్చాను అని చెప్పి అప్పుడు మా వాళ్ళకి అర్థమైంది మనం ఎంత వివక్షలో ఉన్నాము. ఇదే అమ్మ మన వివక్ష, మన ఇంటికి సాగలని వస్తాడు, మంగళని వస్తాడు, మనం ఆయన కాలు మొక్కము, ఈ బాబుని కాలు మొక్కం మనం సర్వీస్గా వచ్చింది వాళ్ళు వీళ్ళు. ఇది అంటే ఈ కాలు మొక్కడానికి సంస్కృతి ఇప్పుడు పెద్దలో మొక్కు తప్పలేదు, కానీ సర్వీస్ చేసే వాళ్ళకి వీళ్ళు మొక్కుతాము, వాళ్ళేమో అవమానిస్తాము. ఇదే మన సిస్టమ్ రాంగ్ అనే యాంగిల్ వచ్చినప్పుడే దాన్ని అంటే ఎవిడెన్స్ తో ఇప్పుడు 10 సార్లు చెప్తా ఉంటాం. ఇంకా డిఫెండ్ చేయలేదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ నాలెడ్జ్ ఎక్కడ ఆగిపోతుంది అంటే మనం ఇంకొకరికి మోసం చేయకుండా మనం కష్టపడి పని చేసుకొని బతికినామా, నలుగురికి సాయం చేసినామా, ఈ సర్కిల్ దాటి రారు. సొసైటీ డిస్క్రిమినేషన్, అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసమానతలు ఏమున్నాయి, సంఘ సంస్కరణ ఏది, ఇది అవసరం పడలే వాళ్ళకి. ఇప్పుడు అసలు ఇప్పటికీ మున్నూరు కాపులకి పెరియారు తమ కులమని తెలియదు, పూలే దంపతుల తమ కులమని తెలియదు, సాహు మహారాజు వాళ్ళ కులమని తెలియదు, ఇప్పటికీ తెలియదు. అంటే కులం అనే కాన్సెప్ట్ ఎక్కడ డిస్కస్ చేయదు, ఎందుకంటే అది మనకి మంచి అవుతుంది కావచ్చు కానీ సిస్టమ్ మంచిది కాదు. అంటే ఇక్కడ 2 సమస్యలు. ఇప్పుడు ఈవిడ మున్నూరు కాపని నేను చెప్పాను, నేను పద్మశాలి అని చెప్పాను. నన్ను ఎలా చూడాలి, ఇతను పనిలో కులాన్ని చూపిస్తున్నాడా, ఆలోచనలో కులాన్ని చూపిస్తున్నాడా, కుల నిర్మూలన కోసం కులం చెప్తున్నాడా, కుల అహంకారం కోసం చెప్తున్నాడా అనేది చూడాలి. ఇప్పుడు అలా అనుకోలేదు అనుకో, ఇప్పుడు నేను కొన్ని వేదికల మీద వాంటెడ్లీ నేను బీసీ పద్మశాలి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు బీసీ కాదేమో ఎస్సీ కమ్ నుంచి వచ్చారేమో అందుకే మీరు ఇట్లా మాట్లాడుతారేమో అనే పరిస్థితి వస్తుంది. అంటే రెండోది ఆ నిర్వాహకులు కూడా ఏమంటారంటే అన్న కష్టంగా బీసీ కోటాలనే వస్తున్నావు, కొంచెం బీసీల గురించి నువ్వు ఒక్క ముక్కనే చెప్పాలి అంటారు. కాబట్టి అక్కడ బీసీలను కనెక్ట్ చేయడం కోసమే చెప్తుంది. మా దురదృష్టం ఏంటంటే ముందుగా లెక్క బీజేపీకి బ్యాకప్ సపోర్ట్ గా వర్క్ చేస్తుంది. అది కూడా తప్పు. అంటే నేనేం ఆలోచిస్తానంటే వాళ్ళు కాంగ్రెస్ లకు పోయినా ఆడ రెడ్డిలు బలంగా కూర్చొని ఉన్నారు, టిఆర్ఎస్ లో బీఆర్ఎస్ లకు పోయినా దొరలు రెడీగా ఉన్నారు. వీళ్ళు రాజ్యాధికారం కోసం వెతుకుతున్న వెతుకులాటలోనే బీజేపీ తప్ప వీళ్ళకి బీజేపీ సూటబుల్ కాదు. అది తర్వాత అర్థమైంది, అది వెళ్ళిన తర్వాత సిస్టమ్ ఇక్కడ బ్రాహ్మణాలు బుద్ధులు పట్టుకోవాలా.
బుద్ధుడు వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. అవును. ఎన్టీ రామారావు ఎందుకు హుస్సేన్ సాగర్ లో బుద్ధుడే పెట్టిండు? ఆయన రాముడు కృష్ణుడు అవతారాలు వేసాడు కదా, దేవుడి వేషం వేసాడు కదా. ఎంతమంది ఆలోచిస్తారు? అవును. చాలా మంది కాపులు మీరు గమనించడం కదా, సాయిబాబా నమ్ముతారు. అంటే అక్కడ విష్ణు దేవాలయం ఉంటే ఒక టీం ఉంటుంది, వైష్ణవ దేవాలయం ఉంటే ఒక టీం ఉంటుంది. మెకానిజం డెవలప్, ఆ కమిటీ నిర్మాణం, నాయకత్వం. వీళ్ళకి డబ్బులున్నా భూములున్నా ఆ భక్తిపరమైన గౌరవం లేక ఈ బాధ. కానీ మీరు వచ్చే కొత్త జనరేషన్ కి కొంచెం ఇంకా స్ట్రాంగ్ గా కనబడాలి. ఫస్ట్ వీళ్ళు చూసేది మంచి పర్సనాలిటీ, తర్వాతనే మాటలు. మీరు అట్లా చేంజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు సింపుల్ గా కోరుతున్నారు, లేదు మీరు కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి. అంటే ఇంకా కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి, మీరు కూడా సూట్ కూడా వేసుకోవాలి. లేదు అదే అంటే డ్రెస్ సెన్స్ అనేది నేను అంబేద్కర్ విషయం చేసుకున్నాను. అంతమంది క్యాజువల్ గా ఉంటుంది. అంటే ఆయన ఏ టైంలో కూడా ఆయన కొన్ని విషయాలు అర్థమైంది ఏంటంటే, ఏదికి వెళ్ళినా ఫస్ట్ మంచి బట్టలు వేసుకొని మంచి తయారయ్యి, అప్పుడే అక్కడ ఉన్న గుడ్డి వాళ్ళు నేను యాక్సెప్ట్ చేస్తాను. మంచి వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అంటే నేను మీ సూచనని ప్రేమగా స్వీకరిస్తున్నాను. ఇప్పుడు నేను ఎంత సింపుల్గా ఉంటే అంత ఎక్కువ మంది నాతో స్వయంగా ఫోన్ చేయగలరు, ఆహ్వానించగలరు, కలిసిపోగలరు. నేను ఎంత డెకరేట్ అయినా కొద్దీ క్లాస్ పీపుల్ నా దగ్గరికి వస్తాను. తర్వాత క్లాస్ పీపుల్తోనే నేను జర్నీ చేయాల్సి వస్తాను. అప్గ్రేడ్ అవుతారు. అంటే బ్యాక్వర్డ్ ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఫైనాన్షియల్ గా కొంచెం అప్గ్రేడ్ అయ్యాను చాలా విషయాలలో. ఇప్పుడు మీరు సినిమా హీరో అల్లు అర్జున్ అంటే నేను రెండు రకాల ప్యారల్ అబ్జర్వ్ చేస్తున్నాను. సమాజం ఎటు పోతుంది అంటే హీరోస్ ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతున్నారు. అంటే నేను చేయలేని ఆ హీరో చేస్తున్నాడనో ఇంకోటనో అంటే ముందు నుంచి కూడా ఈ మాస్ హీరో అందరూ చిరంజీవి లాంటి కూడా మాస్ ఎందుకు వచ్చారంటే వాడు అమ్మాయి పని చేసిన కూడా బిల్డ్ అవుతాడు కాబట్టి ఇది చూసి వాడు ఇన్స్పైర్ అయ్యి అలా ప్రొజెక్ట్ చేసుకుంటారు. అంటే మనకు సినిమానే పెద్ద ఎడ్యుకేషన్. అప్పట్లో నాటకాలు ఉండేవి, చాలా సినిమాలు వచ్చినాయి. ఈ గ్రామీణ ప్రపంచంలో పిల్లలు కూడా ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది దీని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జైబీన్ టీమ్స్. ఈరోజు మేము మా క్యాంప్ చిల్డ్రన్స్ నాలెడ్జ్ క్యాంప్లో పాల్గొన్న సాన్వి మరి మధుశ్రీ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళ పేరెంట్స్ సరిత అండ్ సంతోష్. వీళ్ళని మొట్టమొదటిసారిగా క్యాంప్ తర్వాత ఫస్ట్ ఇల్లుగా విజిట్ చేశాము. ఈ ఇంట్లో మాకు పిల్లల్ని పంపించి 10 రోజులు మాతో గడిపి పిల్లలతో మమ్మల్ని ఆనందపరిచినందుకు, తర్వాత మా క్యాంపును సక్సెస్ చేసినందుకు వీళ్ళ మదర్కి ఫస్ట్గా మేము సన్మానించడం జరుగుతుంది. పిల్లలు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, చాలా నేర్చుకున్నారు అక్కడ. అంతేకాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరుతున్నాము. మదర్కి హెల్ప్ చేస్తూ, డాడీ చెప్పిన మార్గంలో వెళ్తూ, పిల్లలు ఉన్నత స్థాయిలో ఎదగాలని, మంచి మంచి స్పోర్ట్స్ కానీ వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో వాటిల్లో అన్నింటిలో రాణించాలని కోరుకుంటున్నాము. దీనికి సహకరించిన ఈ పేరెంట్స్ కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సరిత. ముఖ్యంగా ఎందుకని సరిత చెల్లెకే ఎందుకు సన్మానం చేస్తున్నాము అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, వాళ్ళ మిథునాశ్రీ మెమొరీ టెస్ట్ లో గోల్డ్ మెడల్ సాధించింది. అందుకు తనకి ప్రత్యేకంగా పుస్తకం కానుకగా ఇచ్చాము, మెడల్స్ ఇవ్వలేదు. సో అంత మంచి టాలెంటెడ్ కూతుర్ని కానీ సన్మార్గంలో పెంచుతున్నందుకు ఈ తల్లిని ఈ ఇంటికి వచ్చి సన్మానించాలనుకున్నాము. ఇలాంటి సన్మానాలు మన క్యాంపుకు పంపించిన ప్రతి టాలెంటెడ్ పిల్లల యొక్క తల్లులని వాళ్ళ ఇంటికి వెళ్ళి సన్మానించే పని పెట్టుకున్నాం. సో ఈ రోజు నుంచి సరిత, సంతోష్లు మా కుటుంబంతో ఒక స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము. ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు. ఈ బిడ్డలు కూడా మా తమ్ముడు బిడ్డలు అన్నట్టు. సో మా స్నేహం చిరకాలం కొనసాగాలని, వాళ్ళ కుటుంబ నిర్వహణలోని మంచి మెలకువలు మేము, మా కుటుంబ నిర్వహణలోని మంచి మెలకువలు వారు ఒకరినొకరు అందిపుచ్చుకొని సంతోషకరంగా జీవించాలని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారో సంతోషంగా. చాలా సంతోషం. ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు ఈరోజు అన్న పిల్లలు. పిల్లల్ని సద్మార్గాలనే ఒక ఆశయానికి మీ సిద్ధాంతం నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఆ విశ్వాసంలో భాగంగానే పిల్లలకి దగ్గర పంపించడం జరిగింది యాజ్ ఏ ట్రైనర్గా. ఫర్దర్గా కూడా మీరు తీసుకునే యాక్టివిటీస్లో మా పిల్లల డెవలప్మెంట్ కోసం, మన సమాజం డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మన జర్నీ చిరకాలంగా కంటిన్యూ అవ్వాలని, ఖచ్చితంగా మంచి సమాజం కోసం కలిసి ప్రయాణం చేద్దామని తెలియజేస్తూ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది మీరు మా ఇంటికి వచ్చినందుకు. మేమే మేము థ్యాంక్ యూ. ఓ మరి మీరు ఇంకెక్కువ అయిపోయింది. అసలు నాకు ముందు తెలుసుంటే ఇంకా నేను ఇంకా కొంచెం